తిరిగిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయ్యా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈరోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం అభివృద్ధిని. కొత్తగా ఇచ్చింది ఏముంది? స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతాయి, ఒకటి కనిపిస్తుంది తర్వాత. చేసి చూపించినాడు కదా కథ తెలిసేది. ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా.